ఒకళ్ళ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్, ఇంకొకళ్ళ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అనమాట. సో, ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్ అంటే, గుడ్ న్యూస్ వచ్చేసరికి తనూజ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్‌కి వాళ్ళ బాండ్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను లాస్ట్ ఎపిసోడ్‌లో ఇంకా వాళ్ళ బాండ్ మనం చూడం, వాళ్ళు ఇంక మాట్లాడుకోరు అనుకున్నాం. బట్ అగైన్ బిగ్ బాస్ వాళ్ళు కష్టపడి 'నాగార్జున' గారు కష్టపడి ఒప్పించి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. అండ్ బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి తనూజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు, ఇంకా వాళ్ళ బాండ్ ఖచ్చితంగా మనం చూడలేమింకా. బికాజ్ అంత పెద్ద వార్నింగ్స్ ఇచ్చారు కళ్యాణ్‌కి అండ్ తనుజ గారికి కూడా కొంచెం హింట్స్ ఇచ్చారు. గట్టి హింట్సే. మిమ్మల్ని బయట వేరేలాగా పోర్ట్రే అవుతున్నారు మీరు అని చెప్పేసి. సో, ఇంక నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళ బాండ్స్ ఉండవేమో అనుకుంటున్నాను నేను. బట్ ఏదైనా జరగొచ్చు ఫ్యూచర్‌లో. బట్ నా ఉద్దేశ్యం అయితే ఇంకా వీళ్ళిద్దరికి ఒకళ్ళకి గుడ్ న్యూస్, ఒకళ్ళకి బ్యాడ్ న్యూస్ ఉండబోతుంది. సో, ఇన్ డెప్త్‌లో అసలు ఏం జరిగింది? ఆడియన్స్ ఇచ్చిన బయట ఓటింగ్‌తో కరెక్ట్‌గానే ఉందా? లేదా? అయన్నింటి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ నుంచి వెళ్దాం నీట్‌గా. సో, ఫస్ట్ వచ్చేసరికి ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూపిచ్చారు కదా! దాని గురించి మాట్లాడుకుందాం కొంచెం కొంచెం. సో, అక్కడ ఆయేషా వచ్చేసి కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో అలిగింది. ఆ అమ్మాయి నేను చెప్పా కదా! లేడీ అపరిచితుడనమాట. దేనికి అలుగుతదో, దేనికి సారీ చెప్తదో, దేనికి ఏడుస్తదో, దేనికి సడెన్‌గా లేసి యాక్టివేట్ అవుతదో, లేకపోతే దేనికి నవ్వుతదో, అస్సలు మనం దాన్నేమంటారు గెస్ కూడా చేయలేమనమాట. అంత దారుణంగా పర్సనాలిటీలా చూపిస్తుంది. సో, చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయిలో. నా ఉద్దేశం ప్రకారం అక్కడ మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఆయేషాది. ఎందుకంటే చాలా క్యాజువల్‌గా జరుగుతున్న డిస్కషన్ అనమాట. "అమ్మ నేనిప్పుడు నేర్పియలేనమ్మా. నీకు కావాలంటే మీ ఇంటికొచ్చి నేర్పిస్తాను" అని చాలా నార్మల్‌గా ఎటకారంగా కూడా కాదు. చాలా చాలా నార్మల్‌గా, చాలా నార్మల్ టోన్‌లోనే మాట్లాడుకున్నారు ఆళ్ళిద్దరూ. సో, అక్కడ దాన్ని తప్పు తీసుకోవడం అనేది ఆయేషా మిస్టేకే. మళ్ళీ తర్వాత వచ్చి మిస్టేక్ కూడా యాక్సెప్ట్ చేసి తను సారీ కూడా చెప్పింది. సో, దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ మిస్టేక్ వచ్చేసరికి ఆయేషాది. ఎందుకంటే అలుగుతుంది చిన్న చిన్న వాటిలకే. పవన్ కూడా చాలా మంచిగా చెప్పాడు. అక్కడ నాకు కనపడలేదు. అది గౌరవ్‌కి అని చెప్పేసి అనంగానే అక్కడ మళ్ళీ దానిలో కూడా మళ్ళీ నన్ను వాళ్ళు కుకింగ్ డిపార్ట్మెంట్‌లో ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చెప్పి మళ్ళీ బయటికెళ్ళి అందరితో కూర్చొని డిస్కషన్ చేయడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అనిపించింది నాకు. సో, అది అక్కడ విషయం. నెక్స్ట్ వచ్చేసరికి స్పాన్సర్ టాస్క్ నేను ఇప్పటిదాకా చూసిన వాటిలో అయితే ఇదే కొంచెం పెద్ద టాస్క్ అనమాట. ఒక ఇద్దరు ఆడే టాస్క్‌ని ఇంత పెద్దగా పెడతం అయితే నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇంత లెంగ్తీ టాస్క్ అనమాట. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా అర్థమైంది ఏంటిదంటే పవన్ అండ్ గౌరవ్ ఇద్దరు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఒకే స్ట్రెంగ్త్స్‌లో ఉన్నారు. స్పీడ్‌లో గాని ఆలోచించే విధానంలో గాని లాగే విధానం అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే దే ఆర్ ఇన్ ఈక్వల్ స్ట్రెంగ్త్స్. బట్ మనం ఫస్ట్ నుంచి అనుకున్నది కూడా అదే. గౌరవ్‌కి హి హాస్ ఎ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ దేర్ ఈస్ నో బ్రెయిన్. సేమ్ పవన్ కూడా అదే ప్రాబ్లమ్. హి హాస్ ఎ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ దేర్ ఈస్ నో బ్రెయిన్ అని చెప్పేసి. సో, ఏదైనా బ్రెయిన్ టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మెమరీ పవర్ లేకపోతే వాళ్ళిద్దరు ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద మనం దాన్నేమంటారు చూడాలి. ఎలా ఆడతారని చెప్పేసి. బట్ ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో మాత్రం ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. ఇద్దరు ఈ సేమ్ స్పీడ్‌లో ఉన్నారు. సో, అండ్ హ్యూజ్ అప్రిషియేషన్ వచ్చింది నాగార్జున గారి దగ్గర నుంచి గౌరవ్‌కి అండ్ సుమన్‌కి. సుమన్ అన్న గారికి చాలా బాగా ఆడారు. సుమన్ గారు గాని, లేకపోతే గౌరవ్ గాని. నా ఉద్దేశం ప్రకారం నేను ఇప్పటికి అదే చెప్తాను. గౌరవ్ గారు అంత బాగా ఏం ఆడలేదు కెప్టెన్సీ టాస్క్ అయితే. బట్ ఛాలెంజ్ చేసిన నిఖిల్ నాయర్‌తో విషయంలో కూడా హి హాస్ ఎ వెరీ వెరీ అన్‌ఫెయిర్ అన్నమాట నిఖిల్‌కి. లైక్ వెయిట్స్ అందరూ కావాలని ఎళ్లి నిఖిల్‌కి ఏయటం అనేది ఇట్స్ వెరీ అన్‌ఫెయిర్. సో, 2 విషయాల్లో ఆయనకి కొంచెం అడ్వాంటేజ్ జరిగింది. కొన్ని విషయాల్లో అడ్వాంటేజ్ కూడా నేను నా రివ్యూలో చెప్పాను. సో, ఒకసారి చెక్ చేయండి. సో, చెప్పా కదా! అంత బాగా ఏం ఆడలేదు గౌరవ్. బట్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. లైక్ తలుపు దగ్గర కొడతం నుంచి వాకీ టాకీ యూజ్ చేయడం దగ్గర నుంచి అన్నిట్లో ఏ ప్లస్ ఇచ్చాడన్నమాట ఆయన సుమన్ గారు. సో, చాలా అంటే చాలా బాగా ఆడారు. ఈవెన్ బయటొచ్చినోళ్ళు కూడా సుమన్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సో, వాళ్ళు కూడా మంచిగా పొగిడారు. అది కూడా చూపిచ్చారు కాబట్టి సుమన్‌కి నాకు తెలిసి ఇంకా సుమన్ గారికి అదేనంటారు ఆ పుష్ అనేది దొరికిద్ది. పాజిటివ్ పుష్ అనేది. ఇంకా బాగా యాక్టివేట్ అయ్యి ఇంకా బాగా ఆడతారేమో అని చూస్తాం. బట్ ఇంక టాస్క్‌లు రావాలి ఈ వీక్‌లో. ఎందుకంటే ఆయన కెప్టెన్ అయిపోయాడు. ఇంక ఈ వీక్ అంతా సంచాలకులా ఉంటాడేమో చూడాలి. నెక్స్ట్ రమ్య నాకెందుకు ఇది ఫోర్స్‌డ్‌గా అనేసిందేమో అనిపిచ్చింది. లైక్ మళ్ళీ ఆ అమ్మాయికి ఆల్రెడీ తెలుసు కదా! బయట 5 వీక్స్ గురించి. మళ్ళీ రీతు, పవన్ అలా అయిపోతారు. నేను, పవన్ అలా అయిపోతామేమో అన్న ఉద్దేశంతో కావాలని ఫోర్స్‌డ్‌గా ఎందుకంటే మనం నార్మల్‌గా లాస్ట్ వీక్‌లో లేకపోతే లైవ్‌లో చూసినప్పుడు మనం ఏమనిపిచ్చింది రమ్యకి నిజంగానే క్రష్ ఉంది. పవన్ మీద అని చెప్పేసి మనకు క్లియర్‌గా అర్థమైపోయింది. ఈవెన్ ఆ అమ్మాయి పిలచడం గాని, ఆ అమ్మాయి కూర్చొని మాట్లాడటం గాని అది క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనబడిపోతుంది. ఎక్కడ ఆ అమ్మాయి తమ్ముడు అని ఎక్కడ లైవ్‌లో గాని ఎపిసోడ్స్‌లో గాని ఎక్కడ యూజ్ చేయలేదు.
ఫస్ట్ టైమ్ ఇక్కడ 'నాగార్జున గారు' సెపరేట్‌గా దాన్ని ఒక ఇష్యూలాగా క్రియేట్ చేసి, దాన్ని ఒక సెపరేట్ టాపిక్‌లాగా ఎత్తేసరికి, బయట నెగెటివ్‌గా పోర్ట్రే అయిపోతుందేమో అని చెప్పేసి, ఆమె చాలా ఫోర్స్‌డ్‌గా తమ్ముడు అనేసిందని నాకనిపించింది. సో, అక్కడికి చాలా స్ట్రాటజీ ఉపయోగించి ఆ మాట అంది నాకనిపించింది. సో, మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అది జెన్యూన్‌గా అందా? లేకపోతే కావాలని ఫోర్స్‌డ్‌గా అందా అని. సో, నాకిక్కడ సైలెంట్‌గా రాము గారికిచ్చిన పంచ్ బావుంది 'నాగార్జున గారు.' లైక్ రాము గారిని బ్యాక్‌కెళ్ళి సాయిని ముందు కూర్చోమనంగానే రాము గారెళ్లి భరణి గారు కూర్చొని, "నువ్వెప్పుడు అక్కడే కూర్చునేది. నువ్వెప్పుడు ఆయన పక్కనే కానీ, కానీ" అని చెప్పేసి ఆయనకి సైలెంట్ పంచ్ ఏసాడు రాము గారికి. సో, "నీ గేమ్ అంతా భరణి గారి అండర్ షాడోలో ఎళ్ళిపోతుంది" అని చెప్పేసి. సో, అది ఆయన తీసుకున్నట్టే ఉన్నాడు. బట్ చూడాలి ఆయన ఎంతవరకు, ఎందుకంటే ఇప్పుడు దాకా రాము చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా బాగా గట్టిగా మాట్లాడిందయితే నేనెక్కడ వినలేదు. చూడలేదు. సో, చూడాలి. నాకు తెలిసి రేపు ఎలిమినేట్ అయిన విషయం మీ అందరికి తెలుసు. బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. సో, ఇంకా రాము గేమ్ గాని, లేకపోతే తనుజ గేమ్ గాని, దివ్య గేమ్ గాని, వీళ్ళందరి గేమ్స్ కూడా ఇంకా దాన్నేమంటారు, ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి క్లియర్ హింట్స్. ఎందుకంటే బర్నీ గారి గేమ్ ఉండటం వల్ల వీళ్ళందరికీ అక్కడక్కడ అడ్డంగా ఉన్నారు. సో, ఎక్కడైతే బర్నీ గారు ఎళ్ళిపోతారో వీళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ వచ్చిందనమాట. ఇప్పుడు రియల్ గేమ్ బయటపడతది. ఎస్పెషల్లీ దివ్య గేమ్ అనమాట. దివ్య వచ్చేప్పటి నుంచి మనం బర్నీ గారితోని చూస్తున్నాం. బట్ ఇప్పుడు రియల్ గేమ్ బయటపడబోతుంది దివ్యది. సో, ఉంటదా? లేదా? అనేది ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలోనే ఉంటది. సో, చూడాలి ఎట్లా ఆడతది అని జెప్పేసి. సో, నెక్స్టొచ్చేసరికి సంజన గారికి వీళ్ళందరికీ నాకు అర్థం కావట్లేదు. గేమ్ అర్థం కాలేదేమో అనిపిచ్చింది నాకు. ఎందుకంటే క్రౌన్స్ వాళ్ళకి ఎందుకు అర్హత? వాళ్ళకెందుకు ఇవ్వాలి? అని చెప్పేసి పాయింట్. లైక్ వాళ్ళు ఇప్పటిదాకా ఆడిన గేమ్ 1 వీక్‌లో వాళ్ళు ఆడిన గేమ్, వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళన్నీ ఆలోచించి, మీరు దానికి వాళ్ళు ఓకేనా? కాదా? దానికి ఏమైనా చెప్పండి అని చెప్పేసి ఇవ్వాలి. బట్ అక్కడ సంజన గారికి చాలా డిఫరెంట్‌గా అర్థమేందో అని నాకనిపిచ్చింది. ఆమేమంటుంది, మాధురి గారికి ఒకవేళ నామినేషన్స్‌లోంచి లేకపోతే ఈవెన్ ఎలిమినేషన్స్‌లోంచి ఒకళ్ళని సేవ్ చేయాలన్న పవరొస్తే, ఆమెకి తెలుసు. ఆమెకి మెచ్యూరిటీ ఉంది. ఎట్లా వాడాలి అని జెప్పేసి. అక్కడ పాయింట్ ఎలా వాడాలి? ఎట్లా వాడతారు అని జెప్పేసి కాదు. ఆమెకి ఇప్పటిదాకా ఆడిన ఆటలో, ఇప్పటిదాకా చేసిన పర్సనాలిటీలో ఆమెకి ఎలిజిబులా? కాదా? ఆ పవర్ వాడటం అనేది పాయింట్. బట్ సంజన గారు దాన్ని రివర్స్‌లో మాట్లాడారేమో అనిపించింది. లైక్ మాధురి గారికి చాలా మెచ్యూరిటీ ఉంది. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. షీ కెన్ నో లైక్ ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలని తనకి తెలుసు అని జెప్పేసి ఆమె మాట్లాడింది. సో, ఆ పాయింట్ అది గాదు నా ఉద్దేశం ప్రకారం. ఆహ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక కళ్యాణ్‌ది, మాధురి గారి ఇష్యూ గురించి మాట్లాడారు. పాయింట్ ఏంది అంటే, అక్కడ క్లియర్‌లీ చాలా అంటే చాలా ఎవిడెంట్‌గా మాధురి గారిది ఇష్యూ. నేను నిన్న లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. మాధురి గారిది మాట్లాడిన విధానం తప్పు గాని, అక్కడ మాట్లాడిన పాయింట్‌లయితే ఏది తప్పు కాదు. ఎందుకంటే అక్కడ కళ్యాణ్‌ది మిస్టేక్ ఉంది. మాధురి గారిది మిస్టేక్ ఉంది. ఈవెన్ దివ్యది మిస్టేక్ ఉంది. దివ్యది ఎక్కువ మిస్టేక్ ఉంది. కళ్యాణ్‌ది మిస్టేక్ ఎప్పుడైంది అంటే, అక్కడ ఆమన్న మాటకు కాదు, లేపోతే ఆయనన్న మాటకు గాదు. తర్వాత డిస్కషన్ పెరుగుతున్నప్పుడు మధ్యలో యాటిట్యూడ్‌గా ఐయామ్ ది కెప్టెన్. యూ హావ్ టు లిజన్ టు మీ అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అది యాటిట్యూడ్‌గా అన్నాడు. అది తప్పు కళ్యాణ్‌ది. బట్ మీరెలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడతారనేది మాత్రం రాంగ్ గాదు. అస్సలంటే అసలు రాంగ్ గాదు. ఎందుకంటే ఆయన చాలా నార్మల్ సెన్స్‌లో చాలా కామ్‌గా నేను నార్మల్‌గా చెప్తున్నానండి. మీరు ఎందుకు హైప్ అయిపోతున్నారు? మీరు హైప్ అయితే నేను కూడా హైప్ అవ్వాల్సొస్తది అన్న సెన్స్‌లో చెప్పాడు. సో, నా ఉద్దేశం ప్రకారం అది రాంగ్ గాదు. బట్ మాధురి గారిది కూడా రాంగ్ ఏం గాదు. ఎందుకంటే ఆమె దివ్య మీద ఉన్న కోపం కళ్యాణ్ మీద చూపించడానికి క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనబడిపోతుంది. సో, అక్కడ ఇష్యూ అయితే మాధురి గారి టోన్. ఆ టోన్ మార్చుకోమని చెప్పి చాలా అంటే చాలా బాగా చెప్పారు నాగార్జున గారు. సో, ఇప్పటికైనా మార్చుకొని ఆమె ఆల్రెడీ ఒకటి కూడా చెప్పింది. నేను ఎప్పుడు కమాండ్ చేసే పొజిషన్‌లో ఉన్నాను తప్ప ఎప్పుడు రిక్వెస్ట్ చేసే పొజిషన్‌లో లేను అని చెప్పేసి. సో, నాకు ఆమె పర్సనాలిటీ బయట పర్సనల్ ఇష్యూసే నాకు క్లియర్‌గా నాకైతే ఐడియా కూడా లేదు. నాకసలు తెలీదు. సో, బట్ యాస్ ఎ హౌస్‌మేట్ లైక్ ఇన్ ద 'బిగ్ బాస్' హౌస్‌లో నా ఉద్దేశం ప్రకారం ఆమె ఎప్పుడు కమాండ్‌లోనే ఉంది. ఎప్పుడు కమాండ్ చేస్తూనే ఉంది. ఆమె ఆ రిక్వెస్టింగ్ పొజిషన్ ఇంతవరకు ఎవరితోని వినలేదు. బట్ ఆమె నచ్చితే మాత్రం రిక్వెస్టింగ్ అని మాట్లాడుతుంది. లైక్ రమ్యతో గాని, లేకపోతే తనుజతో గాని ఆమెకి రిక్వెస్టింగ్ తెలీదని గాదు. బట్ ఆమెకి మనుషులకు నచ్చితేనే వాళ్ళతో రిక్వెస్టింగ్‌గా మాట్లాడుతుంది. లేదంటే లేదు అని చెప్పేసి నాకు అర్థమైంది. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వచ్చేసరికి నిఖిల్‌కి ఇవ్వకూడదు క్రౌన్ అని చెప్పేసి నామినేట్ చేశారు. ఐ మీన్ పాయింట్స్ పెట్టారు. వాళ్ళ పాయింట్స్‌లో రాంగ్ ఉందా? లేదా? అంటే నాకు తెలిసినంత వరకు రాంగ్ ఉంది. ఎందుకంటే నిఖిల్ అందరితో కలిసి ఆడుతున్నాడు. హి హాస్ ఎ పొటెన్షియల్ టు ప్రూవ్ హిస్ గేమ్. హి హాస్ లైక్ గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు. పర్సనాలిటీ వైస్ కూడా ఎక్కడ గొడవలు పెట్టుకోలేదు. చాలా అంటే చాలా బాగున్నాడు అందరితో అన్నప్పుడు తనకి డిజర్వ్‌డే గదా! డిజర్వ్‌డ్ కాదని చెప్పడానికి ఎక్కడ లేదు పాయింట్. కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏంది? బాల్ టాస్క్‌లో బాల్స్ అందరికి ఇవ్వాలి అని చెప్పేసి. అది ఇండివిడ్యువల్ గేమ్ కాదు. అది నామినేషన్. నామినేషన్‌లో నాకు పాయింట్ ఉంది బ్రో. నాకు బాల్ ఇవ్వు బ్రో అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అక్కడ. ఎందుకంటే నాకు నామినేషన్‌లో ఇద్దరే ఉన్నారు. ఇద్దరిని నేను నామినేట్ చేసేసాను. తర్వాత ఇంకెవరికైనా ఛాన్స్ ఇవ్వాలి కదా! ఆబ్వియస్‌లీ ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారు. సో, అక్కడ కళ్యాణ్ అన్న మాటే వెరీ వెరీ రాంగ్ థింగ్.
అసల అక్కడ ఆ మాట రాకూడదు. అండ్ కళ్యాణ్ మాట్లాడి ఇంకో పాయింట్ ఓకే. ఇట్స్ వాలిడ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో కెప్టెన్ అని జెప్పేసి అది లాక్కోవాలి అని జెప్పి ఒక టాస్క్ ఇచ్చారు స్టార్టింగ్‌లో. అది ఆయన సరిగ్గా ఆడలేదు. సరిగ్గా లైక్ అది అర్థం కాలేదని చెప్పేసి అనిపించింది. సో, అది వాలిడ్ పాయింట్. దానివల్ల ఇవ్వకూడదండి. బట్ దాని ఒక్కదాని వల్ల ఇవ్వకూడదంటే ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఎందుకంటే క్రౌన్ హి ఈస్ డిజర్వ్డ్ అనమాట. ఎందుకంటే సుమన్ గారిని ఛాలెంజ్ చేసి ఈజీగా కెప్టెన్ అవ్వచ్చు అన్న ఛాన్స్ దగ్గర నుంచి ఆయన రిస్క్ తీసుకొని గౌరవ్ గుప్తాని ఛాలెంజ్ చేసి మళ్ళీ అందరితో కలిసి ఉంది. ఇంతవరకు ఒక గొడవ కూడా పెట్టుకోలేదు ఆయన. అంత బాగున్నాడు పర్సనాలిటీ వైస్ గాని, గేమ్స్ వైస్ గాని అంత నీట్‌గా క్లీన్‌గా ఉన్నాడు. సో, ఆయనకి డిజర్వ్డ్ అని నాకు అనిపించింది పర్సనల్‌గా. రాము గారు లెగిసి రమ్య గారికి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి పాయింట్స్ పెట్టారనమాట. ఇక్కడ ఏమైపోతుందంటే నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు సీజన్స్‌లో గంగవ్వ అని ఒకళ్ళుంటారు కదా! సో, గంగవ్వ అని పేరు పెట్టుకొని సేఫ్ కంటెస్టెంట్ అనమాట ఆమె. లైక్ దేనికైనా ఆమెకిచ్చేస్తే సేఫ్ అయిపోతాం. మనం సేఫ్‌గా ఉంటాం అని చెప్పేసి. ఇక్కడ మనకు తెలిసి సేఫ్ కంటెస్టెంట్స్ ఈ సీజన్‌లో నాకు తెలిసి సుమన్ శెట్టి గారు. ఆయన విషయంలో ఆయనకి ఏమైనా చెప్పని, ఆయనకి ఏమైనా నామినేట్ చేయని లేకపోతే ఏదైనా అడ్వాంటేజ్ వస్తే వీళ్ళకిస్తే వీళ్ళకి ప్రాబ్లమ్, వీళ్ళకిస్తే వీళ్ళ ప్రాబ్లమ్ అన్నప్పుడు తీసుకుని సుమన్ అన్నకి ఇచ్చేసేయి. అట్లాంటియన్నీ సుమన్ గారికి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. సో, సుమన్ ఈస్ అ సేఫ్ కాయిన్ అనమాట వీళ్ళందరికీ. అందరికి ఒకళ్ళకి కాదు అందరికి. ఇక్కడ కూడా అదే ప్లే అయింది రమ్యకి. సుమన్ గారికి ఇచ్చిన కోసం సుమన్ గారు కూడా తింటారు అన్న ఒకే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పారు రమ్యకి ఫుడ్ విషయంలో. సో, నాకైతే అదే అనిపించింది. ఇక్కడ మెయిన్ పాయింట్ రమ్య అండ్ కళ్యాణ్ విషయంలో. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు హోస్ట్ నాగార్జున గారు. ఎందుకంటే చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడారు. ఇక్కడ మిస్టేక్ కళ్యాణ్‌ది ఉంది, రమ్యది ఉంది. ఇద్దరిది ఉంది మిస్టేక్. సో, అందుకని ఎవరి వైపు ఒకళ్ళ వైపు గట్టిగా మాట్లాడలేదు. ఇద్దరిని తిట్టాడు. ఇద్దరిని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇద్దరిని కాలిక్యులేట్‌గా మిస్టేక్ చేయబాకండి అని చాలా బాగా క్లియర్‌గా చెప్పారు. ఎస్పెషల్లీ కళ్యాణ్ బాగా చెప్పాడు. కళ్యాణ్ గారికి ఏంది అంటే ఆయనకున్న ఒకే ఒక వీక్‌నెస్ చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఆయనకున్న ఒకే ఒక వీక్‌నెస్ అమ్మాయిలని టచ్ చేయటం అనే ఒక పాయింట్. అదే క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అర్థం కావట్లా. అదే చాలా క్లియర్ చేశారు. సో, నాకు తెలిసినంత వరకు ఆయన ఫుల్ గేమ్ లైక్ ఫుల్ లెంగ్త్ గేమ్ చాలా అంటే చాలా అగ్రెసివ్ గేమ్ బయటకు రాబోతుంది నెక్స్ట్ వీక్స్ నుంచి. ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పండగ చేసుకోండి. బట్ ఎవరైనా మ్యూచువల్ ఫ్యాన్స్ లైక్ తనుజ అండ్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటే కొంచెం బ్యాడ్ న్యూస్ అయితది. బట్ ఎవరైతే ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా పండగ. ఇప్పటిదాకా అందరూ బయట నెగటివిటీలో సోషల్ మీడియాలో నెగటివిటీ కళ్యాణ్‌కున్నదే అదొక్కటే. ఓన్లీ దట్స్ ఓన్లీ వన్ థింగ్ వీక్‌నెస్. అమ్మాయిని టచ్ చేస్తాడు. అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా కూడా పట్టుకుంటాడు అని చెప్పేసి. ఇప్పుడు అది క్లీన్‌గా బయటకొచ్చేయబోతున్నాడు. దాని నుంచి నేను ఆ మిస్టేక్ చేయను అని చాలా గట్టిగా చెప్పాడు. అండ్ రమ్యకి కూడా అదే పాయింట్. చెప్పిన పాయింట్ కరెక్టే. బట్ ఎళ్లి తనతో డైరెక్ట్‌గా చెప్తే బావుంటది. లేకపోతే యూజ్ చేసిన వర్డ్స్ వెరీ వెరీ రాంగ్ వర్డ్స్ అని చెప్పేసి. సో, ఆయన కూడా అంతే నీట్‌గా మందలిచ్చారు. లైక్ ఆ మాటలు తగ్గించుకో. అలాంటి మాటలు మాట్లాడబాక అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ రీతు అండ్ పవన్‌ది మాట్లాడాలి నేను గట్టిగా. పాయింట్ ఏంది అంటే అక్కడ ఆడియన్స్ కూడా నాకు తెలిసి ఫేక్ ఆడియన్సే ఉన్నారని నాకనిపించింది. రీజన్ ఏంటి అంటే 'రీతు అండ్ పవన్' వాటిల్లో మిస్టేక్ ఎవరిది అంటే రీతుదే. క్లియర్ క్లీన్‌గా రీతుదే అండ్ క్లీన్‌గా 'బిగ్ బాస్‌దే' ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి పవన్‌ని దాన్నేమో గ్రూప్ అటాక్‌లా చేసి పవన్ రీతుతో మాట్లాడబాక, పవన్ రీతుతో మాట్లాడబాక, పవన్ రీతు, పవన్ రీతు, పవన్ రీతు. ఆయన మైండ్‌లో మొత్తం రీతు, రీతు, రీతు అని వాళ్ళే పెట్టేసారు. ఆ అబ్బాయికి ఎలా ఉంటది? అసలు నేను గేమ్ ఎలా ఆడుతున్నాను? ఎలా ఆడాలి? నేనేమైనా తప్పు చేస్తున్నానా? రీతు విషయంలో ఎందుకు అందరూ ఎంతగా అడుగుతున్నారు? ఏం పాయింటు? అని చెప్పేసి ఎళ్లి కనుక్కునే అంత ఎవరైనా కనుక్కుంటారు. అక్కడ పవన్ అనే కాదు ఇంకెవ్వరైనా ఆ స్టేజ్‌లో ఉంటే ఖచ్చితంగా ఎళ్లి కనుక్కుంటారు. అండ్ రమ్యకి కొంచెం క్లోజ్ ర్యాపో ఉంది కాబట్టి ఎళ్లి రమ్యని అడిగాడనమాట. రమ్యతో కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లమ్ ఏంది? బయట ఏమైనా నెగెటివ్‌గా ఎళ్తుందా? లేకపోతే అసలు ఏంది ప్రాబ్లమ్ ఏంది? ఆ అమ్మాయి నాతో బానే ఉంది. నాకు ఆ అమ్మాయితో ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ బయట ఏమైనా నెగెటివ్‌గా ఎళ్తుందా? ఏంది ప్రాబ్లమ్ అని చెప్పేసి కనుక్కున్నాడు. దాని మీద అసలు మిస్టేకే లేదు నా ఉద్దేశం ప్రకారం. ఆయన ఎందుకు నాగార్జున గారు అంత హైప్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. అండ్ అక్కడ గట్టిగా రీతుని తిట్టాలి. రీతు ఎళ్లి మాట్లాడితే గొడవ పెట్టుకోవటం, లేకపోతే మాట్లాడితే అలగడం, మాట్లాడితే నువ్వు దూరంగా ఉండిపోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీతు బావుంది. మీరు వీకెండ్‌లో వచ్చేసరికి రీతు బావుందమ్మా నీతో పవన్ నువ్వు బాగోట్లేదని చెప్పేసి ఎళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఆయన ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నప్పుడు పవన్ వచ్చి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నప్పుడు రీతు అలిగిద్ది. పవన్ ఎళ్లి రీతుని బుజ్జగించడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ రీతు వచ్చి హగ్ చేసుకునిద్ది. మళ్ళీ సేమ్ డ్రామా కంటిన్యూస్. మళ్ళీ మీరు వీకెండ్‌లో వస్తారు. పవన్ ఏమో మీరు రాంగ్ చేసావు. రీతు మంచిగా చేస్తుంది. రీతు మంచిగా ఉంది అని చెప్పేసి మళ్ళీ రీతుని పొగుడుతారు. అసలు పవన్ గేమ్ ఎక్కడ లాస్ట్ అవుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. అంత దారుణంగా మీరు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు పవన్‌ని.
చాలా అంటే చాలా బాగా ఆడే అతను మీరు ఈ 'రీతు' అనే ఒక పాయింట్ తీసుకొచ్చి అసలు ఆ గేమ్‌ని మొత్తం ఫ్లాప్ చేశారు ఆయన్నే. పవన్‌ది. సో, చాలా అంటే చాలా టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు పవన్‌ని. ఈవెన్ బయట ఆడియన్స్ కూడా ఫేక్ ఆడియన్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. ఆ వోటింగ్‌లో కూడా 100% మరీ దారుణం అసల. ఆడు ఎందుకు అడుగుతున్నాడో, ఏంటో అని ఒక్క పాయింట్ కూడా ఆయన చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బట్ అక్కడ కొంచెం పవన్ మిస్టేక్ ఏందంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం. అసలు కాన్ఫిడెన్సే మొత్తం లూజ్ అయిపోయారు ఆయన. కాన్ఫిడెంట్‌గా గట్టిగా మాట్లాడి నాకు రీతుతో ప్రాబ్లమ్ లేదు. నేను అడిగింది బికాజ్ అందరూ వచ్చి నన్ను ఇలా ప్రెషరైజ్ చేస్తున్నారు. రీతు అని చెప్పేసి. అసలేమైంది అని తెలుసుకోవడానికి నేను మాట్లాడానని చెప్పి గట్టిగా మాట్లాడుంటే బావుండేది. బయట జనాలకి ఇలా ఎళ్తుందా, అలా ఎళ్తుందా ఆయనకి అనవసరం. ఇప్పుడు మీ బాండ్ అంత ప్యూర్‌గా ఉంటే, మీ బాండ్ అంత చాలా అంటే చాలా బావుంటే దేర్ విల్ బి నో క్వెషన్స్. లైక్ అసలు ఎవరు క్వెషన్స్ చేయరు మిమ్మల్ని. బట్ నువ్వెళ్లి మళ్ళీ దాన్నేమంటారు ఇలా డౌట్‌గా మాట్లాడటం వల్ల, డౌట్‌గా అడగటం వల్ల, ఈ డౌట్‌గా ఉండటం వల్లే ప్రాబ్లమ్ వస్తది. కన్‌ఫ్యూజన్ ప్రాబ్లమ్. సో, అక్కడ టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు డెమాన్ పవన్‌ని. బట్ డెమాన్ పవన్ ప్రాబ్లమ్ ఏందంటే అండర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడు. ఆ అండర్ కాన్ఫిడెన్స్ నుంచి కాన్ఫిడెంట్‌గా అయితే మాత్రం హి విల్ బి ఎ గ్రేట్ ప్లేయర్. అండ్ రీతుతో కొంచెం దూరంగా ఉండి ఎంత దూరం ఉంటే అంత బెస్ట్. అలా అని ఎళ్లి మళ్ళీ మిగతా వాళ్ళతో పులిహోర కలపడం కాదు. అసలు నాకు తెలిసి ఈ అమ్మాయిలని వదిలేసి పక్కన పడేసి ఎళ్లి ఆ సాయితోనో, లేపోతే ఆ నిఖిల్‌తోనో, లేపోతే గౌరవ్‌తోనో, లేపోతే ఇంకెవరు ఉన్నారు కదా! సుమన్ గారు, ఇమాన్యుయల్ ఈళ్ళందరూ ఎవరితో వాళ్ళతో కూర్చొని లేకపోతే అసలు ఇదంతా వదిలేసి ఒకళ్ళ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఎవరికో ఉంది. ఎవరికంటే డెమోన్ పవన్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్. లైక్ వాళ్ళిద్దరు కలిస్తే చాలా బావుంటదని జెప్పేసి. ఆళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడటమో ఏదో ఒకటి చేస్తే చాలా బావుంటదనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'ఆయేషా' అండ్ 'రీతు' ఇష్యూ ఎంత కన్వర్ట్ చేశారంటే 'రీతు' మీదకి దాన్ని, ఎంత దారుణంగా కన్వర్ట్ చేశారో నాకనిపిస్తుంది. అక్కడ అసలు సిట్యుయేషన్ ఏం జరిగింది అని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైంది అంటే, అక్కడ ఆల్రెడీ కెప్టెన్‌తో మాట్లాడి నేను ఈ షింక్స్ అన్ని క్లియర్ చేసేసి నేను అయిపోయిందమ్మా అని చెప్పేసి పక్కకొచ్చేసింది. తర్వాత మళ్ళీ ఆయేషా మాట్లాడుతుంటే, ఆయేషా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్ల. గట్టిగా అరుస్తుంది డైరెక్ట్‌గా. అరుస్తున్నప్పుడు నువ్వు కెప్టెన్‌తో మాట్లాడుకో. కెప్టెన్‌కి నేను ఆల్రెడీ అన్నీ చెప్పాను. కెప్టెన్ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ అని చెప్పేసంది. ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటి అంటే కమ్యూనికేషన్. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నేనసలు రీతుతో మాట్లాడినను ఆయేషా, నేను దివ్యతో మాట్లాడినను మాధురి, ఇంకెవరు ఈ టార్గెట్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ టార్గెట్ చేసుకొనొచ్చారు. లైక్ కళ్యాణ్‌తో మాట్లాడినను రమ్య. ఎవరైతే వీళ్ళందరూ వచ్చారో వీళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఏంది అంటే నేను వీళ్ళతో మాట్లాడినను వాళ్ళు బయట ఫిక్స్ అయ్యి రావటం. అండ్ నాగార్జున చాలా క్లియర్‌గా చెప్పేస్తాడు నాగార్జున గారు. లైక్ ఎళ్లి మీరు కమ్యూనికేట్ చేసుకోండమ్మా, మీరు మాట్లాడండమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్పేసి. దివ్యకి, మాధురికి జరిగిన రూల్స్ విషయంలో గాని, లేకపోతే ఇప్పుడు జరిగిన రీతు అండ్ ఆయేషా షింక్ విషయంలో గాని, ఈ రెండిట్లో ప్రాబ్లమ్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ మెయిన్ ఇష్యూ మాధురి గారు అండ్ ఆయేషా. నాట్ రీతు అండ్ దివ్య. ఎందుకంటే రీతు అండ్ దివ్య వీళ్ళిద్దరూ ఎళ్లి మాట్లాడడానికి ట్రై చేసినా దే ఆర్ నాట్ లిజనింగ్. దే ఆర్ కమింగ్ విత్ యాటిట్యూడ్. లైక్ మీతో ఎందుకు మాట్లాడాలి? మీరెవరసల? మీరేంటి? అని జెప్పేసి గొడవ పెట్టుకోవడానికి వచ్చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్‌గా. సో, అక్కడ నా ఉద్దేశం ప్రకారం ఆయేషాది అండ్ మాధురి గారిదే మిస్టేక్. వాళ్ళసలు కూర్చోబెట్టి ఇంతవరకు ఒక కన్వర్జేషన్ జరగలేదు. రీతుతో గాని, లేకపోతే మాధురి గారి దివ్యతో గాని కూర్చోబెట్టి, "అమ్మ అట్లా కాదమ్మా నాకిది ప్రాబ్లమ్ ఉంది. అదమ్మా ఇది ప్రాబ్లమ్ ఉందమ్మా" అని చెప్పేసి మాట్లాడితే చాలా బావుంటది. ఆ మాట్లాడే అసలు మాట్లాడలేవు ముందు. సరే మాధురి గారు, దివ్యదంటే ఓకే వదిలేసేయి. ఎందుకంటే నామినేషన్‌లో వాళ్ళు ఏదో చాలా మరీ హీటెడ్ అయిపోయి వాళ్ళు నేనసలు మీతో మాట్లాడడం లేదని చెప్పేసి వాళ్ళు మొహం అనేసుకున్నారు. బట్ రాయేషా అండ్ రీతుకేమైంది? రీతు ఎళ్లి ట్రై చేస్తున్నా కూర్చొని మాట్లాడటానికి. మొన్న కూడా చెప్పాను మీకు. ఎళ్లి బయటకు సుమనతో మాట్లాడి రీతు వచ్చేసరికి నేనెళ్లి ఒకసారి ఆయేషాతో మాట్లాడతా అంటే సుమన్ గారు వద్దమ్మా అని బతిమలాడుకున్నారు. మాట్లాడడానికి బయటకొచ్చినప్పుడు అసలు ఆయేషా మొహం కూడా చూడలేదు. రీతు మొహం గూడా. పక్కకి తిరిగేసి సుమనతో మాట్లాడుతుంది. నాకు మాట్లాడడం లేదమ్మా, నాకు మాట్లాడడం లేదు ఒక యాటిట్యూడ్ ఇస్తుంది. సో, అలాంటప్పుడు ఎలా కమ్యూనికేట్ జేస్తారు? ఎలా చెప్తారు వాళ్ళ రూల్స్ గాని వాళ్ళతో అందుకని ఎళ్లి కళ్యాణ్‌తో మాట్లాడు, ఎందుకని ఎళ్లి కెప్టెన్‌తో మాట్లాడు అని చెప్పింది. అక్కడ క్లియర్‌లీ మిస్టేక్ వచ్చేసరికి ఆయేషా చాలా అంటే చాలా వెనకేసుకొచ్చారు ఆయేషాని అక్కడ. అండ్ ఏడ్చిన విషయం గాని, ఏమి హైలైట్ జేయలేదు. నాకెందుకు హైలైట్ జేయలేదో అర్థం కాలేదు. అంత సెల్ఫ్ హర్టింగ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి. అంత కొట్టేసుకుంటుంది మొహం చంపలకేసి గట్టిగా. మీరు దాని గురించి ఎందుకు హైలైట్ చేయలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడారో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' ఇప్పటిదాకా ఒక కూతురే ఉంది 'తనూజ'. ఇప్పుడు రెండో కూతురు యాడ్ అవుతుందని నాకనిపించింది 'ఆయేషా'. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏం చేసినా వీళ్ళకి ప్రాబ్లమ్ లేదు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడినా, ఎంతెళ్ళినా వీళ్ళని వెనకేసుకొని వస్తున్నారు. వీళ్ళకి పుషప్ ఇస్తున్నారు. వీళ్ళకి పాజిటివిటీ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఏమైనా తప్పులు చేసి దానికి వెనక నుంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అదే జరిగింది ఈవెన్ 'తనుజ' విషయంలో కూడా. దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ అక్కడ ఆ ఇద్దరి విషయంలో మాత్రం ఆయేషాదే మిస్టేక్. అండ్ తనుజాని మాధురి గారిది చూపిచ్చారో, అక్కడ ఎంత క్లియర్‌గా, ఎవిడెంట్‌గా తనుజాకి సపోర్ట్ చేస్తున్నారంటే, అమ్మ
వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంది? కళ్యాణ్‌ని టచ్ చేస్తున్నాడా? అది కాదు ప్రాబ్లమ్. వాళ్ళకి అది కాదు ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ వచ్చేసరికి తనుజ నీ క్యారెక్టర్ బయట వేరేలాగా పోర్ట్రే అవుతుంది. ప్రాబ్లమ్ ఏంది అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే కొంతమంది ఫ్యూ సెక్షన్ పీపుల్ ఏం జరుగుతుందంటే కళ్యాణ్ అలా చేయడానికి తనుజ కూడా హెల్ప్ చేస్తుంది. తనుజ కూడా షీ ఈస్ ఎంకరేజింగ్ కళ్యాణ్. ఇప్పుడు తనుజకి ఇప్పుడు కళ్యాణ్‌కి తనుజ మీద ఎంత ఇష్టమో తనుజకి కూడా కళ్యాణ్ మీద అంతే ఇష్టం. అందుకని తన దగ్గరకే వస్తుంది. తన దగ్గర కూర్చుంటుంది. తను చేతులేపించుకున్నా కావాలని ఆహ్, అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. బట్ అక్కడే ఉంటుంది. ఎక్కడికి కదలట్లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు బయట జనాలు. సో, అందుకని అది మార్చటానికి ఇప్పుడు వాళ్ళొచ్చి నాన్న బుజ్జి కన్నా నీ బయట ఏంది క్యారెక్టర్ వేరేలాగా పోర్ట్రే అవుతుంది. నువ్వు కొంచెం మార్చుకో. అతనితో ఉండబాక అని చెప్పేసి చాలా ఇండైరెక్ట్‌గా హింట్స్ ఇచ్చేసారు. ఎంత దారుణమైన హింట్స్ అంటే అంత దారుణమైన హింట్స్. సేమ్ ఇదే హింట్ మీరు కళ్యాణ్‌కి ఇవ్వచ్చు కదా! కళ్యాణ్ వచ్చినప్పుడు బాబు నీ క్యారెక్టర్ వేరేలాగా పోర్ట్రే అవుతుంది. నువ్వు ఎళ్లి ఇలా అందరిని టచ్ చేస్తున్నావంట. అది అమ్మా, ఇదమ్మా నువ్వు కొంచెం మార్చుకో అమ్మా అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పొచ్చుగా. అప్పుడు చెప్పల. పాపం కళ్యాణ్ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. మీరు ఎవరైతే బయట జనాలు అలా అనుకుంటున్నారో ప్లీజ్ నేను అలాంటి వాడిని కాదు. అలా చేయట్లేదు అని చెప్తున్నాడు కట్ చేసేసారు మధ్యలో. కళ్యాణ్ అది కాదు అని చెప్పేసి. ఎంత దారుణం అండి. చాలా అంటే చాలా దారుణం అనిపించింది నాకు. తనుజని నేను ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను. తన అన్నపూర్ణ బిడ్డ, 'బిగ్ బాస్' కూతురు అని చెప్పేసి. ఇప్పుడు రెండో కూతురు కూడా యాడ్ అయింది ఆయేషా. వీళ్ళిద్దరిని ఇంక నాకు తెలిసి వీళ్ళు తిట్టరు. వీళ్ళు టాప్ 5లో కన్ఫర్మ్ ఫిక్స్ అవుతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చూద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ వీక్స్‌లో ఆయేషాకి ఖచ్చితంగా నామినేషన్‌లో ఉండబోతుంది. ఎంతవరకు ఓటింగ్ శాతం ఏ ఏ ఏ ప్లేస్‌లో ఉంటదనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. బయట జనాలు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు తనుజని లేకపోతే తనుజని కాదు సారీ ఆయేషాని ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారో అర్థమైతది. అండ్ ఇంకా చెప్పా కదా! 'తనుజ' అండ్ 'ఇమ్ము బాండ్‌ని' వాళ్ళు మళ్ళీ రీగెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాంట్ టు బిల్డ్ దట్ అదేనంటారు అది నచ్చింది బయట జనాలకు కూడా బాగా నచ్చింది. వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ గాని, వాళ్ళిద్దరి ఫోన్ సంభాషణలు గాని, ఇయన్నీ బాగా నచ్చినాయి బయట జనాలకి. బట్ ఎప్పుడైతే గొడవ అయిందో దానివల్ల అది అన్నీ ఆగిపోయింది. సో, వాళ్ళ టీఆర్‌పీ కోసం వాళ్ళు మళ్ళీ రీగెయిన్ చేసి వాళ్ళు మళ్ళిద్దరిని కలిపేశారు. సో, మళ్ళీ రేపు నుంచి మండే నుంచి మళ్ళీ ఉండబోతుంది ఆ కెమిస్ట్రీ అనేది. ఆహ్, అదేంటో క్యూట్ క్యూట్ మాటలు వాళ్ళిద్దరి మధ్య. మొగుడు పెళ్ళాలని జెప్పేసి అది మళ్ళీ ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి మాధురి గారిది రేషన్ మేనేజర్ ఇష్యూ. అరె! అసల ఏం క్వెషన్స్ రా బాబు! అయి ఎవరైనా ఇప్పుడు మీరెళ్లి మాధురికి ఇచ్చారు కదా! ఆ బోర్డ్స్ ఒకసారి అందరికివ్వండి. మొత్తం 16 పీపుల్‌కి ఇవ్వండి. అయ్యే క్వెషన్స్ మళ్ళీ అడగండి. దాంట్లో ఖచ్చితంగా అందరూ 4 క్వెషన్స్ ఈజీ కరెక్ట్ జెప్తారు. ఆ షుగర్ క్వెషన్ ఒకటి పక్కన పెడితే మిగతా 4 క్వెషన్స్ ఈజీగా అందరికి కరెక్ట్ చెప్పేస్తారు. టీస్ ఎన్ని సార్లు జేస్తారు 2 సార్లు. 16 చపాతీలని 3 చపాతీలు ఒక్కొక్కళ్ళకి 3, 3 వత్తున్నాయి అందరికి తెలుసు. 48 చపాతీలు అయన్నీ క్లియర్‌గా ఎవరికైనా చెప్పేస్తారండి. ప్రాబ్లమ్ ఏమి లేదు అక్కడ. అండ్ ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ అని కూడా నాకు తెలిసి కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక ఐదుగురు, ఆరుగురు ఈజీగా చెప్పేస్తారు. అది ఎన్ని కప్స్ ఏస్తారని చెప్పి. అది కొంచెం డిఫికల్ట్ క్వెషన్. మిగతా అన్నీ చాలా ఈజీ క్వెషన్. మిగతా ఏ కంటెస్టెంట్‌కి ఇచ్చినా చెప్పేస్తారు ఆన్సర్. దానికే మీరు రేషన్ మేనేజర్‌ని తీసుకొచ్చేయటం, రేషన్ మేనేజర్ చేసేయటం అనేది అసలు ఏందనంటారు అంత నమ్మశక్యంగా, అంత రీజనబుల్‌గా లేదనిపించింది నాకు. బట్ చూడాలి. ఆమెను గూడా ఒకసారి రేషన్ మేనేజర్‌గా చూసి అసలు ఆమె ఎట్లా వర్క్ చేస్తుంది ఆమెకి తెలిసిద్ది. ఇప్పుడు యాస్ ఇట్ ఈస్ దివ్య ఏం మాట్లాడిందో ఇప్పుడు ఈమెకి కూడా తెలుస్తది ఎట్లా ఏంటి అని చెప్పేసి. అండ్ ఇవాళ దివ్యాని ఎందుకో చాలా టార్గెట్ చేసినట్టు అనిపించింది. నేను అదే చెప్తున్నాను. ఈ కామనర్‌లని ఎవ్వరిని వీళ్ళు ఎక్కి రానివ్వట్లేదో మరి ఏందో ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు. దివ్యాని గాని, పవన్ గాని, కళ్యాణ్ గాని వీళ్ళు ముగ్గురు ఏం చేసినా వాళ్ళు ఎంత చిన్న మిస్టేక్ చేసి దాన్ని ఇంతలా చూపించి దాన్ని ఇంతలా డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. దివ్య వాళ్ళు మాట్లాడిన మాటల్లో చాలా లాజిక్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా లాజిక్స్ ఉన్నాయి. ఆ లాజిక్స్‌ని ఏది పట్టించుకోలే. ఈవెన్ సాయి విషయంలో అసలు అతనికి డైరెక్ట్‌గా వచ్చింది గాని అతనికి ఈ పవర్ ఇవ్వటం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అని చెప్పేసి అంది. ఓకే. అది 'బిగ్ బాస్' ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ థింగ్ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు డిజర్వింగ్ కాదు అని చెప్తుంది ఆ అమ్మాయి క్లియర్‌గా. దాన్ని కూడా పట్టించుకోకుండా నువ్వు 'బిగ్ బాస్‌నే ఎదిరిస్తావు. నువ్వు 'బిగ్ బాస్‌కే' ఎదురెళ్తావు అన్నట్టు ఆయన మార్చేసాడన్నమాట ఆ మాటలను కూడా. సో, ఎందుకో దివ్యని కూడా చాలా టార్గెట్ చేస్తున్నారు. కామనర్స్‌ని అందరిని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ముగ్గురిని. సో, అది ఇవాల్టి రివ్యూ. సో, ఏమైనా మిస్టేక్స్ చెప్పినా, ఏమైనా మిస్ చేసినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.